హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మంతుల తెలంగాణ రాష్ట్రంలో విభిన్నమైన రాజకీయాలు కనిపిస్తుంటాయి మనకి నిత్యం పోరాటాలు అదేవిధంగా కొత్త రాజకీయ నేతలు వెలుగులోకి వస్తుంటారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయాలు ఇంకా మరీ భిన్నంగా ఉంటాయి ఒకప్పుడు తుంగతుర్తి రాజకీయాలు అంటే ఫ్యాక్షన్ రాజకీయాలుగా ఆ ముద్ర పడిపోయింది తుంగతుర్తి నియోజకవర్గానికి అసలు తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని పుణికించడానికి సూర్యాపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కందుకూరు అంబేద్కర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏంది అసలు ఈ చదువును పక్కన పెట్టి రాజకీయాల వైపు రావడానికి కారణం ఏంటి, ఈ తుంగతుర్తిలో ప్రత్యేకంగా ఈ తుంగతుర్తిని ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏందనేది వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే బ్రదర్. ఓకే, రాజకీయంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తుంగతుర్తి నియోజకవర్గం ఉంటుండే. సో అసలు మీరు చదువును పక్కన పెట్టేసి ఈ రాజకీయాల వైపు రావడానికి కారణం ఏంటి? మామూలుగా మనం గతంలో చూసుకుంటే తుంగతుర్తిలో మీరు అన్నట్టు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండుండొచ్చు, కమ్యూనిస్ట్ పాలన ఉండొచ్చు. ఎందుకంటే చదువుకున్న నాయకులు విద్యార్థులు ఎవరు కూడా రాజకీయాల వైపు మొగ్గు చూడని పరిస్థితి ఉన్నది. నేనేమనుకున్నా అంటే అందరిలాగానే ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ చేసుకుంటూ నాకంటూ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని శాలరీ తీసుకున్నామా మార్నింగ్ 10 to 5 వరకు జాబ్ చేసుకున్నట్లు కాకుండా నాకంటూ ఒక సపరేట్ ఒక గుర్తింపు ఉండాలి. సమాజంలో నేనేదైనా మంచి చేయాలి. నేను ఉన్నా కదా, నేను కూడా సమాజంలో తిరుగుతున్నా కాబట్టి నా తుంగతుర్తికి ఏదైనా నేను చేయగలిగింది ఏమన్నా ఉంటే అది చేయాలంటే కేవలం రాజకీయం ద్వారానే మనం చేయగలుగుతాం అని ఒక బలంగా నమ్మి రాజకీయాల వైపు రావడం జరిగింది. ఓకే, ప్రధానంగా అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండనా లేకపోతే మీరే ఫస్టా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మరీ పెద్దగా ఏం లేదు. మాదేం రాజకీయ నేపథ్యం కుటుంబం పెద్ద కాకపోతే మా నాన్నగారు ఇంతకుముందు సర్పంచ్గా చేసిండే, తిరుమలగిరికి ఇంతకుముందు గతంలో సర్పంచ్గా చేస్తుండే. దాని తర్వాత మేము కూడా మెల్లగా రాజకీయం మీద ఏమంటారు ఆలోచనతోటి దాని మీద అభిమానంతో ఎట్లా ముందుకు పోవాలి, సమాజంలో ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేస్తాం, మనకంటూ ఒక సపరేట్ గుర్తింపు రావాలంటే ప్రజల మధ్యలో ఉంటేనే వస్తాయని మేము బలంగా నమ్మి ఇటువైపు అడుగులు వేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇక మీకు నేను డైరెక్ట్ అడుగుతా, ఫేస్ టు ఫేస్ అడుగుతా, మీరు కూడా ఫేస్ టు ఫేస్ చెప్పాలి, ఇబ్బంది పడవద్దు. తప్పకుండా. ఇబ్బంది పడదంటే నేను అడగను. మరి తప్పకుండా ఇబ్బంది ఏం పడరు కదా? ఇబ్బంది ఏం లేదు. రైట్. ఓకే, కందుకూరు అంబేద్కర్ ఏం లేదు, ఇప్పుడు మీరు అన్నారు కదా మా నాన్న సర్పంచ్, సో అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేను అడుగు ఇక్కడ తిరుమలలో అయినా మీరు పనిచేసిన అంటే ఇప్పుడు మీరు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇంతకుముందు ఎన్ఎస్ఐ కూడా చేసారు, మీరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. ఏం లేదు, వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని అంబేద్కర్ రాజకీయం చేస్తారని అంటారు. వాస్తవమేనా? మీదేం లేదంటగా అంతా మీ ఫాదర్ బ్రాండ్ వాడుకొని అంబేద్కర్ ముందుకు వస్తున్నాడు అంటున్నారు. వాస్తవంగా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా నాన్న పేరు చెప్పుకొని వచ్చిన. రాజకీయం పరిచయం అయింది పలానా మీరు అన్నట్టు మాజీ సర్పంచ్ కందుకూరు సోమయ్య కొడుకుగానే పరిచయం అయిన. దాని తర్వాత నేనంటే ఏందో నా మార్కేందో చూపించిన, యువతలో ఎట్లయితే రాజకీయం వైపు వాళ్ళని తిప్పాలి, రాజకీయంగా వాళ్ళకి ఎట్లయితే ఇంట్రెస్ట్ రావాలని చెప్పేసి మేము ఏమేమి పోరాటాలు చేసినాము. కాంగ్రెస్ పార్టీ గెలుస్తందుకు మేము ఎవరి మీద రౌడీజం చేయలేదు, ఎవరి మీద దౌర్జన్యం చేయలేదు. వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్న సోర్సెస్ని అంటే ప్రజలకు వివరించే పద్ధతిలో ఉన్న సోర్సెస్ని వాడుకొని యువతను మనం చైతన్యవంతం ఎట్లా చేయగలుగుతాము, చదువుకున్న ఎట్లా చేయగలుగుతాం అని చెప్పేసి అట్లా ముందు తీసుకుపోయాను. మీరు అన్నది వాస్తవమే, మా నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చినాం ఇది రాజకీయానికి వస్తేప్పుడు. ఎందుకంటే ఎవరికైనా ఫ్రమ్ అడ్రస్ ఏంటంటే నేను పలానా కొడుకునే చెప్పుకోవాలి. ఈ రోజున్న పరిస్థితులలో ఇప్పుడు కూడా అట్లనే ఉందంటే ఇక వాళ్ళ విఘ్నతకి వదిలేస్తాను. ఎందుకంటే ఈ 8 సంవత్సరాల కాలంలో నేను ఏం చేసినా ఈ తుంగతుర్తి ప్రజల్లో ఇప్పుడు మా నాన్నగారు ఒక ఊరికి సర్పంచ్ కావచ్చు, నేను దాన్ని కాదంటలే, మా నాన్నగారి పేరు చెప్పుకొని రావచ్చు, కానీ నియోజకవర్గం మొత్తానికి అంబేద్కర్ పేరు చెప్తే అయితే పరిచయం ఉన్నది. ముఖ్యంగా రాజకీయ అవగాహన ఉన్న అన్ని పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ అనే కాదు అన్ని పార్టీల నాయకులకి అంబేద్కర్ అనే పేరు పరిచయం ఉన్న పేరు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ఇక నా గురించి నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇప్పటికి వాళ్ళు కూడా అట్లనే వాళ్ళ నాన్న పేరు చెప్పుకుని రాజకీయం చేస్తారు, వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని చేస్తా అంటే వాళ్ళ ఇష్టం. అది నేనేం పక్కింటి వాళ్ళ పేరేం చెప్తలేను కదా, మా నాన్న పేరు చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళ సంతోషం, అట్లనే నాకు బాధ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కష్టపడ్డాం, చదువుకొని మేము ఇంజనీరింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబులు వదిలేసుకొని అమెరికా పోవాల్సిన అవకాశాలు ఉన్నా కూడా వదిలేసుకొని ఈడికి వచ్చి ముఖ్యంగా పోరాటం చేసే ప్రాసెస్లో కేసులు వేసుకొని ఎన్ని బాధలు పడ్డాము. కేసులు, పోలీసు వాళ్ళ టార్చర్లు, ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు వచ్చి కావలి కాసుడు అన్నీ జరిగినాయి.
దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది కదా. మేము ఎట్లా రాజకీయం చేసినాం అనేది, ప్రజలలో ఎట్లా మేము మనలో పొందినాం అనేది వాళ్ళే అర్థం చేసుకోండి. మేము కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు, ఎక్కడైనా చెప్తారు మా గురించి. మీరు అన్నారు ఇప్పుడు ఏంది కేసులు వేసుకొని నేను ఇంజనీరింగ్ చేసిన అమెరికా పోయేది కూడా పక్కకు పెట్టేసుకొని అంటున్నారు. సో అందరు ఇప్పుడు ఉన్నటువంటి యువత మొత్తము మీరు అనుకున్నట్టు జాబ్స్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంజనీరింగ్ చేసినట్టు మంచి జాబ్స్ ఉంటాయి హైదరాబాద్ పోతే. అమెరికా పోవాలంటే ఇక అది చాలా మందికి రేర్గా వచ్చే అవకాశం. సో మీరు అలాంటి అవకాశాలను వదిలేసుకొని ఈ రాజకీయం వైపు ఎందుకు రావాలి, ఎందుకు రావాలనిపించింది మీకు? అదే చెప్తున్నా కదా బ్రదర్, అందరిలాగా నేను కూడా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని ఇంజనీరింగ్ అయిపోయింది సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాం, లేకపోతే అబ్రాడ్ పోదాం, మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటే లక్షల్లో ఒకటిగా ఉంటా నేను. 1,00,000 మందికి ఒకరిని అయితే కాలేను కదా. నేనేమనుకున్నా అంటే, నేను ఈరోజు నేను ఎంచుకున్న ఈ ప్రొఫెషన్ని, రాజకీయం ఎంచుకుని నేను ఒక మంచి లీడర్గా తయారయ్యే ప్రాసెస్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్దవారికి ఆప్యాయంగా అన్న నమస్తే అంటుంటే ఆనందం అనేది లక్షల జీతంలో కనపడలే నాకు. లక్షల జీతం వస్తే కంఫర్ట్స్ వస్తాయేమో మన దగ్గరికి, కానీ ఇట్లాంటి అభిమానము, ఇట్లాంటి ప్రేమ, ముఖ్యంగా ఇట్లాంటి గౌరవం దక్కదని నేను అనుకుంటున్నాను. అందుకోసమే. ఓకే. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి, వాస్తవమేనా? ఉంటుండొచ్చు, లేదు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాస్తవమేనా కదా చెప్పండి. ఉంటుండొచ్చు బ్రదర్. లేదు, నేను ఫస్ట్ అడిగిన, నేను ఏమంటున్నా అంటే, స్టేట్ అడిగితే మీరు కూడా స్టేట్ ఆన్సర్ ఏమంటున్నా అంటే, గ్రూపులు అనేది ఎట్లుంటది అంటే, ఎవరు ఉనికిని వాడు కాపాడుకోవడానికి, లేకపోతే ఎవరికి వాడు షేన్ అవ్వడానికి ఒక గ్రూప్ కట్టడం తప్పులేదు. కాకపోతే ఏంటంటే, మీరు అన్నట్టు గ్రూపులు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, వేరే పార్టీలలో కూడా ఉంటాయి. కాకపోతే మేము ఒకటి ఏం నమ్ముతామంటే, నాకు వ్యక్తిగత 100 కారణాలు ఉండొచ్చు. నేను ఒక నాయకునిగా, పార్టీ నాయకుని ఉన్నప్పుడు, పార్టీకి అవసరం ఉన్నప్పుడు మాత్రం అందరూ ఒకటవుతాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. గ్రూపులు అనేది కామన్ అన్నిట్లలో ఉంటాయి. అవసరాల కోసం కావచ్చు, ఉనికి కోసం కావచ్చు, వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోల్పోకుండా ఉండడం కోసం కూడా గ్రూపులు రాజకీయం చేస్తుండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలలో ఉంటాయి, తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే గ్రూప్ లేకుంటే, కాంపిటీషన్ లేకుండా పార్టీ కోసం ఎట్లా కష్టపడాలి. ఎవరు నాకు పోటీ లేకపోతే నేను కూడా రిలాక్స్ అవుతానేమో. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రూప్గా వాళ్ళు ఏమంటారు పోటీగా పార్టీ కోసం కష్టపడుతుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి కసిగా పనిచేస్తా. పార్టీకి లాభమే కదా గ్రూపుల వల్ల, నష్టమేముంది. ఓకే. అంబేద్కర్ ఎన్ఎస్సిఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సూర్యాపేట ఒక పెద్ద నాయకులు చెప్పినా కూడా, సీనియర్గా మినిస్టర్లు చెప్పినా కూడా వినలేదంట కొన్ని సందర్భాలలో. అంటే వాళ్ళు చెప్పినా కూడా మీరు వినలేదంట. ఎందుకు అలాంటి సందర్భం ఏమొచ్చింది అసలు? అంటే ఆ స్థాయి నాయకులు చెప్పాల్సిన అవసరం ఏముంది? అట్లేం లేదు కదా. అంబేద్కర్ వాళ్ళు చెప్తే వినలేదు, వాళ్ళకి వ్యతిరేకం, లేకపోతే వాళ్ళ మీద యుద్ధం చేసినా ఏం లేదు. కానీ నా సిస్టమ్ ఒక్కటే, నేను కింది స్థాయి నుంచి వచ్చిన. నేను రాగానే నాకేం జిల్లా అధ్యక్ష పదవి తీసుకొచ్చి మా నాన్న సర్పంచ్ అని చెప్పేసి నాకు ఇవ్వలే. కష్టపడ్డాం, ప్రోగ్రామ్ చేసినాం, ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినాం, ఓట్లు వేయించుకొని గెలిచినాం ఇది విద్యార్థులతోటి. మేమేం నమ్మినాం అంటే, కష్టపడుతోనికి అవకాశం ఇవ్వాలనుకున్నాం. ముఖ్యంగా మేము రాహుల్ గాంధీ పెట్టిన ఏమంటారు ఈ యొక్క ఆలోచన విధానం వల్ల మేము నాయకులు అయినాం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలల్లో వాళ్ళ నాయన పెద్ద లీడర్ అయితే కొడుకు ఏమంటే పారాషూట్ ఎంట్రీలో వస్తాడు. కేవలం కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ వల్లనే ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఐడియాలతో ఎలక్షన్ సిస్టమ్ పెట్టారు. దానివల్ల ఒక ఎమ్మెల్యే కొడుకో మంత్రి కొడుకో కాకుండా కష్టపడ్డోడు ఎవడైనా, ఇప్పుడు నేను ఒక ఎస్సీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కింది స్థాయి కార్యకర్త కొడుకుని, నేను జిల్లా స్థాయిలో మీరు అన్నట్టు పెద్ద లీడర్ల స్థాయి నేను వాళ్ళతో పాటు కుర్చీలో కూర్చునే స్థాయి వచ్చిందంటే ఎలక్టెడ్ సిస్టమ్ ఉండడం వల్ల. నేనేం నమ్మినా అంటే, కష్టపడడానికి అవకాశం ఇవ్వాలనుకున్నా. రికమెండేషన్లు కాకుండా, లీడర్ చెప్తే లీడర్కి ఇచ్చుకుంటా, లీడర్ వెనకాల భజన చేసుడు కాకుండా, వాస్తవంగా మేము జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, కష్టకాలంలో ఉంది పార్టీ. మరి కష్టపడుతోడు ఉంటేనే పార్టీ గెలిచే పరిస్థితి ఉంటుందని బలంగా నమ్మి, లీడర్ల రికమెండేషన్లు కాకుండా ఆ ప్రాంతంలో ఎవడైతే పార్టీ కోసం, పార్టీ మీద ప్రేమతో అభిమానంతో కష్టపడి పనిచేస్తాడో వాళ్ళని నాయకులతో చేసే ప్రయత్నం చేసిన, అంతే. వాళ్ళ మీద నాకు కోపం ఏం లేదు, వాళ్ళతో గొడవ పడే స్థాయి కూడా ఉన్నది కాదు. ఓకే. మీరు ఇప్పుడు అన్నారు యూత్ కాంగ్రెస్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎలక్టెడ్ అయిన ఇప్పుడు ఎవరు ప్రమేయం లేకుండా ఆ నాయకుడు ఈ నాయకుడు ఫాదర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయకుండా ఆ అవకాశం ఆ కాంగ్రెస్ పార్టీ కల్పించింది అని చెప్పేసి యూత్ కాంగ్రెస్ ద్వారా అంటున్నారు. వాస్తవానికి యూత్ కాంగ్రెస్లో ఉన్న లీడర్లందరికీ గౌరవం దక్కుతుందా కాంగ్రెస్ పార్టీలో? దక్కుతుంది బ్రదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది అంటే, ఒక సముద్రం. అది ఒక సముద్రంలో మనం వేటకు వెళ్ళి
ఏదో ఒక మూలలో మనం వల విసిరితే మనకు చేపలు దొరకలేదు అన్నట్టుగా సముద్రం మొత్తం చేపలు లేవనుకుంటే ఉత్తముచ్చటది. సీదా నేను ఏం చెప్తున్నా అంటే గౌరవం అనేది ఎట్లొస్తది? మనకు మ్యాటర్ ఉంటే వస్తది. మనం భజన రాజకీయం, జోకుడు రాజకీయం చేస్తే ఎవరు రెస్పెక్ట్ ఇయ్యడు. నీకు కాంగ్రెస్ పార్టీ ఒక ఏమంటారు? ఒక పదవి ఇచ్చింది నీకు. ప్రోటోకాల్‌లో నీకు రెస్పెక్ట్ ఇచ్చింది. దాన్ని నువ్వు హుందాతనంగా దాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రవర్తిస్తే ఏ నాయకుడైనా మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. మనం అది పక్కన పెట్టేసి నాకు నేను జిల్లా అధ్యక్షుని అయితే ఏంది, మండల అధ్యక్షుని అయితే ఏంది, నాకు జోకుడు రాజకీయమే కావాలనుకుంటే బానిసలైపోతారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది. కష్టపడ్డోనికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటది. ఉండదని ఎట్లా అంటారు? ఎన్ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న బల్మూరు వెంకటన్నకి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. అది గుర్తించినట్టు కాదా? అవునా కాదా? ఇప్పుడు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్న శివసేన రెడ్డి అన్నకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిర్రు. వేరే పక్క జిల్లాలలో నామినేటెడ్ పదవులలో మార్కెట్ చైర్మన్లు అవుతురు, వైస్ చైర్మన్లు అవుతారు, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్లు అవుతురు. వాళ్ళు కష్టపడి వాళ్ళకి ఆ ప్రోటోకాల్లో రెస్పెక్ట్ ఉంటేనే కదా ఇచ్చేది. పెద్ద పెద్ద సీనియర్లు కూడా ఉంటారు ఆ ప్రాంతంలో. ఉన్నా కూడా ఇప్పుడు మన పక్కనే చూసుకుంటే జనగామ జిల్లా ఉన్నది. మార్కెట్ చైర్మన్ అయ్యిండు, యూత్ కాంగ్రెస్ లీడర్ అయ్యిండు, మార్కెట్ కమిటీ చైర్మన్. ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో పెద్ద సీనియర్ నాయకులు లేకుండా వచ్చిన పర్టికులర్గా ఖచ్చితంగా ఏంటంటే మేము కష్టపడి పని చేసినప్పుడు ఆ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం వస్తుంది. కాకపోతే వెనక ముందు అవుతుండొచ్చు. ఒక ప్రాంతంలో ఉన్న వాతావరణం ప్రకారం ముందు అవుతుండొచ్చు, ఒక దగ్గర వెనక అవుతుండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది ఇంపార్టెన్స్ అనేది. అంబేద్కర్‌కి 3 కోట్ల ఆఫర్ వచ్చిందంట కదా! వాస్తవమేనా? 3 కోట్లా లేకపోతే ఎంత? అట్లేం లేదు బ్రదర్. 3 కోట్లు అని ఏం లేదు. ఆఫర్లు ఏం లేదు. లేదు వచ్చింది. వచ్చిందా? రాలేదా? ఒకటి చెప్పండి అన్న. ఇంకా 3 కోట్ల ఆఫర్ వచ్చిందా లేదా? అవి రాజకీయంగా వాళ్ళకున్న అవసరాలకు వాళ్ళు హ్మ్. చెప్పిన మాట వాస్తవమే. హ్మ్. కాకపోతే మేము పైసల కోసం పనిచేస్తాడు కాదు కదా అంబేద్కర్. హ్మ్. నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు అన్నారు కదా స్టార్టింగ్‌లో. హ్మ్. అంబేద్కర్ అంటే ఆయనే కందుకూరు సోమయ్య కొడుకా? లేకపోతే అంబేద్కర్ అంటే ఆయన ఇండిపెండెంట్‌గా యూత్ లీడరా అని చెప్పుకున్నారా అని అన్నారు కదా! నేను కందుకూరు సోమయ్య కొడుకునే. కానీ నేను రాజకీయంగా వచ్చినప్పుడు నా కష్టానికి కూడా గుర్తింపు ఉండాలని చెప్పి కష్టపడి పనిచేస్తున్నాను. ఇక అప్పుడున్న పరిస్థితులల్లా తుంగతుర్తి మొత్తం ఒక చీకటిమయం అయిపోయింది. మబ్బులు మొత్తం కమ్మేసినాయి. ఇక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే దెబ్బలు, దాడులు, హత్య రాజకీయాలు, మాఫియాలు నడిచిన పరిస్థితి. అప్పుడు మేము పోరాటం చేస్తుంటే ఫస్టు ఈ రాజకీయ ఏమంటారు? ఈ కొనుడు అమ్ముడు ప్రాసెస్‌ల సామ, ధ్యాన, దండోపాయాలు అన్నట్టు వాళ్ళు అప్లై చేసుకుంటూ పోతారు. ఫస్టు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. లేకపోతే దాడులు చేస్తారు, కేసులు పెడతారు. మా దురదృష్టం ఏంటంటే అన్ని స్టేజ్‌లు అయిపోయినాయి మాకు. హ్మ్. మీరన్నట్టు స్టార్టింగ్ స్టేజ్ అది. ఎందుకు వేరే అంతకుముందున్న అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మేము వాళ్ళ యొక్క ప్రజలకు చేస్తున్న అన్యాయాలు మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే పిలిచి ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇన్ని కోట్లని ఏం లేదు. దాన్ని ఒక ప్యాకేజ్ రూపంలో మాకు చెప్పిర్రు. హ్మ్. మేము చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. హ్మ్. పోరాటమే మార్గంగా ఎంచుకున్నాం. పెద్ద నేతనే మీకు ఆఫర్ ఇచ్చినట్టు డైరెక్ట్ ఫోన్ చేసి ఎందుకు తమ్మి అందులో ఉండడం ఎందుకు? రా మా సైడ్ రా అని చెప్పేసి అన్నాడంట కదా! వాస్తవమేనా? అంటే అంత వాస్తవం ఇబ్బంది ఏం పెట్టిరన్న మీరు వాళ్ళని? మీకు ఫోన్‌లు చేసి మీరు ఇళ్ళకి రా అనడానికి? నేను ఒక్కటే చెప్తున్నా బ్రదర్. నేను ఎవరి మీద దాడులు చేయలే. హ్మ్. ఎవరి మీద దౌర్జన్యం చేయలే. నాకు రాజ్యాంగబద్ధంగా నాకున్న హక్కుల ద్వారా ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని మొత్తం యావత్ తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినాం. మీరన్నట్టు మీలాంటి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ గానీ, మీడియా గానీ, మేము మా యొక్క ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో గానీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాం వాళ్ళు చేసిన తప్పులని. అది వాళ్ళకి ఇబ్బంది అనిపించింది. వాళ్ళేమనుకున్నారంటే ఎవడు ఎదురుండొద్దనుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మునిగిపోతున్న పడవ అందులో ఉండి నువ్వెందుకు మునిగిపోతావు అని చెప్పేసి వాళ్ళు మాకు ఫోన్లు చేసి మాట్లాడే ప్రయత్నం చేసి మాకు సంబంధించిన దగ్గర పరిచయం ఉన్న వ్యక్తులతోటి ఆ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లతోటి ఫోన్లు చెప్పి వ్యక్తిగతంగా పరిచయాలు ఉంటాయి కదా ఆ విధంగా. ఓకే. మీరు అంటే కాంగ్రెస్ పార్టీలా అంటే ఈ ప్రమోట్ ఏమంటారు? ఒకళ్ళ పేరు చెప్పుకొనొచ్చి అట్లుండదు. ఇండిపెండెంట్‌గా ఎవరు పోయినా గూడా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తదని అంటున్నారు మీరు. వాస్తవానికి రాష్ట్రంలలో అలాంటి రాజకీయాలే ఉన్నాయా? ఇండిపెండెంట్‌గా వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయా? లేకపోతే తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయం నడుస్తుందా ఇప్పుడు ఈ రోజులలో? మరి నేను ఒకటే ఇంతకుముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. హ్మ్. ఖచ్చితంగా నేనేం చెప్తున్నా అంటే మనకున్న పరిస్థితులు బట్టి
ఆ ప్రాంతంలో మనం చేసే పోరాటాలను బట్టి ఇండిపెండెంట్ కష్టపడుతున్న కష్టం గుర్తింపు ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టు తండ్రుల పేరు చెప్పుకొని లేకపోతే వారసత్వ రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. రాజకీయానికి అన్నీ అవసరమే. ఇప్పుడు రాజకీయంలో మనం ఒక్కళ్ళం ఉంటే సరిపోదు కదా! పార్టీకి ఓట్లు వేయాలంటే కార్యకర్తలు అందరూ అవసరం అంటే ఎట్లా అయితే ముఖ్యమో, అదే విధంగా ప్రాంతాలను బట్టి ఉన్నది. కొన్ని ఏరియాలో వాస్తవం మీరన్నట్టు వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, మనం డెడికేటెడ్‌గా వర్క్ చేసి, తెగించి కొట్లాడితే ఏదైనా మన కాళ్ళ కిందకి రావాల్సిందని నమ్ముతాను నేను. ఓకే. ఇప్పుడు తుంగతుర్తిలో ఎట్లుంది మరి? తుంగతుర్తిలో వాస్తవానికి కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుందా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! దాదాపు మీరు ఈ రాజకీయాలకు ఎంటర్ అయినప్పటి నుండి ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు మీరు. అవును. సో, ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తుంగతుర్తి నియోజకవర్గంలో కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుందా? వాస్తవంగా ఏందంటే బ్రదర్, తుంగతుర్తిల కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే గత 2 ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉండే. ఆ పరిస్థితిలో చాలామంది భయపడి వేరే పార్టీలోకి పోయినోళ్ళుర్రు. చిన్న చిన్న అవసరాలకు పోయినోళ్ళుర్రు. ఏదేమైనా తెగించి కొట్లాడదామన్న మా అసొంటోళ్ళు కూడా ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వల్ల మోసం చేయబడి, మోసం మోసం గావించబడి, అన్యాయానికి గురైన మా ప్రియతమ నాయకులు మందుల సామ్యుల్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం కష్టపడి గెలిపించుకున్నాం. వాస్తవంగా అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎవరు క్యాండిడేట్ అని చూసే పరిస్థితులు మా టార్గెట్ ఒక్కటే ఉండే. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలన మేము అంతమొందించాలన్న ఉద్దేశంతోటే పనిచేసినాం. ఇక్కడ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో, వాస్తవంగా వారు కూడా పార్టీకి కొత్త అయినప్పుడు వారెవరు ఏ స్థాయిలో కష్టపడ్డరు, ఏ స్థాయిలో వారికి పార్టీ కోసం వారు నష్టపోయినారని వారు అంచనా చేసుకొని కొంచెం వెనుకో ముందో సెట్ చేసుకున్న ప్రాసెస్ నడుస్తది. మీరన్నట్టు చిన్న చిన్న మనస్పర్ధలున్నాయి. కానీ అదంతా పెద్ద మనం భూతద్దంలో పెట్టి చూడాల్సినంత అవసరం ఏం లేదది. రానున్న రోజులల్లా ముందున్న ఎలక్షన్లు అసలైన ఎన్నికలన్నీ ముందే ఉన్నాయి. లోకల్ వార్డ్ ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది మా ఎమ్మెల్యే గారి పైన. కష్టపడ్డోళ్ళందరిని గుర్తిస్తారు. కష్టపడ్డోళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు మీ ఫాదర్ సర్పంచ్ అంటున్నారు. వాళ్ళ జనరేషన్ వేరు. మన జనరేషన్‌కి, వాళ్ళ జనరేషన్‌కి అంటే రాజకీయంలో మార్పులు జరుగుతుంటాయి. అవును. సో, తుంగతుర్తిల వాళ్ళ జనరేషన్‌కి, ఇప్పుడున్న జనరేషన్‌కి మార్పులేం జరగలేదు. తుంగతుర్తి రాజకీయాలు అట్లనే ఉన్నాయి. ఇంకా దాదాపు ఇక్కడ మేజర్ కమ్యూనిటీ ఎస్సీ ఉన్నప్పటికీ ఇక్కడ అగ్రకులాల పెత్తానం ఇంకా కొనసాగుతూనే ఉంటదని అంటున్నారు. వాస్తవానికి అది జరుగుతుందా? అట్లేం లేదు బ్రదర్. మీరన్నట్టు మా నాన్న వాళ్ళు రాజకీయం చేసినప్పుడు చాలా మంది చదువుకొని అవేర్‌నెస్‌తో రాజకీయంలోకి ఎవ్వరు రాలే. ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి వార్డుకి అంటే రేపు ఎలక్షన్‌లు జరగబోయే ప్రాసెస్‌లో చెప్తున్నా. యువత ముందుకొచ్చే పరిస్థితి ఉన్నది. చైతన్యమైన యువత. హ్మ్. యువత అంటే ఉత్తిగనే యువత కాదు. చదువుకొని ఎడ్యుకేటెడ్ అయిన యువత ఉన్నారిప్పుడు. మీరన్నట్టు ఒకప్పుడు పటేల్ వస్తుండు, దొరొస్తుండు అనేటోళ్ళు ఇయాల అన్న, అంకుల్ అనే పరిస్థితికొచ్చేసింది. ఇప్పుడు మా నాన్న ఎవరినో పటేల్ అన్నాడని చెప్పి నేను పోయి పటేల్ అంటే అనను కదా! హ్మ్. మేము చదువుకున్నాం కదా మనము. అన్న అని పిలుస్తాం. లేకపోతే అంకుల్ అని పిలుస్తాం. రానున్న రోజులు ఇది ఇంకా చేంజ్ అయిపోతది. మీరన్నట్టు ఏందంటే మార్పు అనేది ఒక్కసారే జరగదు. మెల్లమెల్ల జరుపుకుంటూ వస్తది. మీరన్నట్టు గతంలో రాజకీయానికి, ఈ 10 సంవత్సరాల రాజకీయానికి చూసుకుంటే చాలామంది యంగ్‌స్టర్స్ ముందుకొచ్చారు రాజకీయంగా. ఏమంటారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అక్కడ చదువుకున్న విద్యార్థి నాయకులు చాలామంది మన ప్రాంతం నుంచి వెళ్ళినోళ్ళు కూడా చాలామంది నా ప్రాంతంకి ఏదో చేయాలని చెప్పేసి ఇటొచ్చి కొట్లాడుతున్నోళ్ళు కూడా ఉన్నారు. గత ప్రభుత్వాల పైన కావచ్చు. మేమేమైనా భవిష్యత్తులో తప్పు చేస్తే మా ప్రభుత్వం పైన కూడా కొట్లాడుతందుకు కూడా సిద్ధంగా ఉంటారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే యువత చాలా చైతన్యవంతమైంది. రానున్న రోజుల్లో మనం ఏందంటే భవిష్యత్తును నిర్మించుకోవాలంటే మీరన్న మార్పు కనపడాలంటే యువతకు అవకాశం ఇయ్యాలి. యువతకు అవకాశం ఇచ్చినట్లయితేనే మనం భవిష్యత్తు అనేది మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం చూసుకోగలుగుతాం. మీరన్నట్టు 5G టెక్నాలజీ వచ్చింది గానీ 2G ఫోన్‌లే వాడతా అంటే 5G వచ్చి ఉపయోగం లేదు కదా! 3G ఫోన్‌లో 2G ఫోన్‌లో వాడతా అంటే మరి 5G ఏడ వాడాలి? ఫోన్ కూడా సపోర్ట్ చేయాలి కదా! రాజకీయానికి కూడా సరే గతంలో పెద్దలు చేసిర్రు. ఇప్పుడు మా నాన్న లాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఆటోమేటిక్‌గా పక్కకు జరుగుతారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇయ్యాలి. ఇప్పటి నుంచి ఇస్తేనే కదా! భవిష్యత్తు పార్టీకైనా వాళ్ళు భవిష్యత్తుకు ఉపయోగపడతారు. నెక్స్ట్ ఈ ప్రాంతంలో యువతకు కూడా వాళ్ళు ఏమంటారు నమ్మకాన్ని ఇచ్చినోళ్ళు అయితారు భవిష్యత్ తరానికి. యువత రాజకీయాలు చేయాలని. వాస్తవానికైతే నాకున్న మాట అయితే యువత ఎందుకు రాజకీయాలకు రానియట్లేరంటే అక్కడ కుర్చీ మీద ప్రేమతోటి దాని మించి లేస్తలేరు. యువతకు అవకాశం ఇస్తలేరు.
అనే వాదన అనే మాట వినిపిస్తుంది. అది వాస్తవమేనా? బ్రదర్ ఇది కుర్చీలాట. ఉమ్, ఇప్పుడు నేనున్నా, నా ఇంజనీరింగ్ అయిపోయినాక ఒక సాఫ్ట్వేర్ జాబ్కి ఇంటర్వ్యూ పోయినప్పుడు, లేకపోతే నేను ఒక ఈ డిగ్రీ అయిపోయినాక ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వందల మంది కాంపిటీషన్ ఉంటారు. నేను భయపడి ఇంట్లో కూర్చుని నాకు ఇంటి దాకా అయితే వచ్చి ఉద్యోగం ఇయ్యరు కదా. కుర్చీలాట కూడా అంతే. వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు రాజస్థాన్ని అనుభవించి ఆ రాజభోగాలు అనుభవించి ఒక్కసారి కుర్చీ దిగాయంటే వాళ్ళకు కూడా బాధ అవుతుండొచ్చు. కానీ తప్పని పరిస్థితి టైం వస్తే ఏం చేయాల్సి వస్తుంది, దించాల్సి వస్తుంది. దానికోసం మనం కలిసికట్టుగా పోరాటం చేయాలి. పోరాటం చేయకుండా ఇంట్లోండి మీరు అన్నట్టు యువత ఇంటికాడ మాకు ఎవడు పట్టించుకోడు, మాకేం అవసరం అనుకుంటే నా బాధ అంతా ఒకటే. మనం ఎడ్యుకేటెడ్ అయ్యి చదువుకొని మనం దేశ ప్రపంచాన్ని మొత్తం మన మన చేతిలో అరిచేతిలో పెట్టుకొని తిరిగి ఏదో చిన్న పనులు ఉన్నాయంటే చదువుకొని ఒక నాయకుని దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కే పరిస్థితి ఎందుకు రావాలి మనకు? చదువుకోకుండా ఉన్న ఊరిని ఏలుతున్న ఒక పెద్ద మనిషి ఎవరైనా కావచ్చు, మీరు అన్న XYZ ఎవరైనా కావచ్చు, వాళ్ళ కాళ్ళు మొక్కే పరిస్థితి మనకు ఎందుకు రావాలి? మనం చదువుకుంటున్నాం కదా, మనకు చట్టం తెలుసు కదా, రాజ్యాంగం తెలుసు కదా, మనకి ఎట్లా పోవాలో తెలుసు కదా. తెలిసినప్పుడు మనం ఎందుకు ఆగుతున్నాం అంటే మనకు మనమే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుంటే అది మన కర్మ. నేనేమంటున్నా అంటే బరాబర్ నాకు ఉండబడిన హక్కుల కోసం నేను కొట్లాడి తీసుకుంటా తప్పించి బతలాడి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బానిసత్వం అవసరం లేదు నాకు. నేను కూడా గదే చెప్తున్నా. యువత అంటే చాలా మంది వచ్చారు, ఎందుకు రాలేదు? అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. చాలా మంది యువత ఊర్లలో రేపు లోకల్ బాల్ ఎలక్షన్లల్లో మీరన్న సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, గవర్నమెంట్ జాబులు చేస్తారు, పక్కన పెట్టి రేపు సర్పంచ్లు ఎంపీటీసీలు పోటీ చేస్తాను చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. అది మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. దానికి నాయకత్వం కూడా ఆయా పరిసరాలు ఉన్న పరిస్థితులను ఆలోచించి చాలా యువతకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. మీరు ఇక రాజకీయంలో ఉంటారు. రాజకీయం అన్నప్పుడు ఈ గొడవలు ఇవన్నీ సహజం. సో అంబేద్కర్కి ఏమైనా బెదిరింపులు వచ్చినాయా ఎవరి దగ్గర నుండి? ఏ రకమైన బెదిరింపులైనా? నేను చెప్తున్నా కదా బ్రదర్, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడుతున్నప్పుడే అన్ని రకాల ప్రెషర్ పెట్టారు మా మీద. మాకు సంబంధం లేని కేసులు పెట్టారు మా మీద, సంబంధం లేని ఏమంటారు యాక్టులు పెట్టి లేకపోతే సెక్షన్లు పెట్టి జైల్లో కూడా పంపాలని చూసారు. చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేశారు, కేసులు పెట్టిర్రు, దాడులు చేపిస్తాను. మమ్మల్ని డైరెక్ట్ దాడులు చేయకుండా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేయడం, అట్లన్నా భయపడతారేమోనని ఫోన్లు చేసి బెదిరియడం. డైరెక్ట్ నన్ను వాళ్ళు ఫోన్లు చేసి అయితే బెదిరియలేదు ఎవరు. కాకపోతే కేసుల ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒకనొక సందర్భంలో రాత్రి 11 గంటలకు డిఎస్పీని కూడా పిలిపించి కొట్టిపించే ప్రయత్నం చేశారు. గతంలో మేము పోరాటం చేస్తున్న మేము నవ్వుకుంటూనే రిసీవ్ చేసుకున్నాం, ఎందుకంటే నేనేం తప్పు చేయలే, నేను దొంగతనం చేయలే, లంగతనం చేయలే, ప్రజల కోసం పోరాడుతున్నా. మా నాన్నగారు కూడా ఆ పరిస్థితులు అదే స్టేషన్లో ఉండి నవ్వుకుంటూ చెప్పిండు, ఏం కాదు పో బిడ్డ నేను చూసుకుంటూ పో అని చెప్పిండు. నువ్వేం తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నావు అని చెప్పిండు. నేను అదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినాం. అంతే తప్పించి మా మీద ఫోన్లు చేసో లేకపోతే డైరెక్ట్గా దాడులు చేసే పరిస్థితి లేకుండే. ఎందుకంటే స్థానికంగా మేము బలంగా ఉన్నాం అనుకున్నారో లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాం అనుకున్నారు, ఏమనుకున్నారు, మా మీద డైరెక్ట్ దాడులు చేసే పరిస్థితి చేయలేదు. నా పక్కన ఉన్న వాళ్ళ మీద చేసారు దాడులు. గతంలోనే బెదిరించుడు అంటే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చెప్పుకోవాలని భయపడుతున్న పరిస్థితులు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేకు ఎదురుగా నిలబడలేని పరిస్థితులు, నిలబడితే మొత్తం వాడిని కమ్మేసే మబ్బులు కమ్మేసే పరిస్థితులలో కూడా మేము ధైర్యంగా ఏమంటారు నెంబర్ 2 షాడో సీఎం అయినటువంటి కేటీఆర్ని మేము ఆయన బహిరంగ సభ తిరుమలలో జరిగినప్పుడు బాయాప్తిగా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు వేయి ఎంతవరకు నెరవేర్చిర్రు, మరో ముఖం పెట్టుకొని వస్తారు. ఏవైనా ఇక్కడ ప్రాంత అభివృద్ధి అంటే భూదందాలు, ఇసుక మాఫియా, దాడులు చేసుడు, మాట్లాడడం మీద దాడులు చేసుడు, హత్య రాజకీయాలు చేసు అని చెప్పి బహిరంగ మేము అడ్డుకున్నాం. అలా ఆ రోజు వాస్తవంగా ఏమంటుండంటే మేము కేటీఆర్ని అడ్డుకున్నప్పుడు వీళ్ళ మేము భయపడే స్థాయి మాదైతే కాకపోవచ్చు అని మేమైతే అనుకుంటున్నాం. మరి అది మేము గొప్ప చెప్తున్నట్టు అనుకోవచ్చు, మీరేమని అనుకోవచ్చు, కానీ మేము భయపడే పరిస్థితుల్లో లేము. వాళ్ళకి అర్థమైపోయింది వీడు ఏం చేసినా ఏం చేయలేరు, వీడినిగా వదిలేసారు మమ్మల్ని. వీడు మొండిగా తెగించేసిండు, కొట్లాడుతుండు, వీడిని ఆపలేని పరిస్థితి. మేము డైరెక్ట్ మినిస్టర్ అడ్డుకున్నాం. దాని తర్వాత కేసీఆర్ ప్రోగ్రామ్ వచ్చిన రోజు దాదాపు ఒక 10 మంది ఎస్ఐలు మా ఇంటి చుట్టూ కావాలి పెట్టారు. మేము ఎక్కడం వల్ల ఆయనను కూడా అడ్డుకుంటాం భయానికి. కేసీఆర్ బర్త్డే వచ్చిందంటే మమ్మల్ని ఎట్లా చేసి పట్టుకొచ్చి లోపలేయాలి. ఇక ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రొటెస్ట్ అంటే చాలు ఫస్ట్ అంబేద్కర్ పట్టుకో. ఒకనొక సందర్భం వల్ల జిల్లా వ్యాప్తం ఒకటే పేరు వచ్చింది, ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా ఒకటే జిల్లా వ్యాప్తంగా. సూర్యాపేటలో మీటింగ్ అవుతున్నప్పుడు కూడా సూర్యాపేటలో బహిరంగ సభకి ఏమంటే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ వస్తున్న టైంలో కూడా
ఒకటే పేరు జిల్లా వ్యాప్తంగా పలానా ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ అంటూ ఫస్ట్ ఏడున్నా పట్టుకొచ్చి లోపల వేయాలి, ప్రివెంట్ అరెస్ట్ చేయాలని చెప్పేసి అట్లా మా మీద ప్రెజర్ చేసే ప్రయత్నం జరిగింది. సంవత్సరంలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చిందంటారు. వాస్తవానికి అంటే మీరు కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఆ పార్టీకి ఫేవర్ గా మేము మాట్లాడుకోవచ్చు. అంటే మీకు కాంగ్రెస్ పార్టీ పైన నిజంగా వ్యతిరేకత ఉంది అని మాత్రం జనం అంటున్నారు. దానిపైన మీరేమంటారు? నేను ఒకటే మీకు సీదా సీదా ఏం చెప్తున్నా అంటే, నా ఇల్లు కాబట్టి నేను వెనకేసుకొస్తున్నాను కాదు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లుందని ప్రజలైతే తెలిసింది, జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. దాని గురించి మళ్ళీ నేను స్తుతి చెప్పదలుచుకోవాలి. వాళ్ళు చేసి ఏమేమి చేస్తే ఎట్లెట్లా వాళ్ళని బొందబెట్టారని తెలుసు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన అంటున్నారు. ఎవరికి వచ్చింది వ్యతిరేకత? ప్రతిపక్ష నాయకులకు వచ్చింది వ్యతిరేకత. ఎందుకంటే అరే మేము ఏదైతే చేయలేదో వీళ్ళు అన్ని చేసి దగ్గర అయితే ఇంక మళ్ళీ వచ్చి 5 ఏళ్ళు కూడా వీళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము మొత్తం పీఠకం లేకుండా పోద్దాం మా పార్టీ. రేపు పొద్దుగాల చరిత్ర పేర్లు చెప్పుకోవడానికి పనికొస్తాను టీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండేనేమో అని భవిష్యత్తులో చెప్పుకోవాల్సి వస్తాను భయపడి వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలు తప్పించి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు మా ప్రభుత్వం మీద. మేము ఇచ్చిన హామీలన్నీ 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నాం. అవునన్నా 1 సంవత్సరం అయింది మేము వచ్చి అధికారంలోకి వచ్చి, ఇంకా 4 ఏళ్ళు అయితే మేము ఉంటాం కదా, మరి ఒక్క రోజుకి ఎందుకు ఆగుతలేదు? అన్నం ఉడకాలన్నా కూడా ఒక అర్ధగంట సమయం పడుతుంది కదా, బియ్యం చేయగానే అన్నం కాదు కదా. మేము ఆ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసిన అప్పులని వాళ్ళు మొత్తము బొక్కలు తోడు పెడితే ఆ పొక్కలన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చు. దాంతో పాటు వాళ్ళు చేసిన అప్పులు పూడ్చడే పరిష్కారం కాదు కదా, దాంతో పాటు కడుపు ఆకలి కూడా తీర్చాలి. కాబట్టి ఇట్ సేమ్ టైం ప్యారలల్గా ప్రజలకు మేము సంక్షేమ పథకాలు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అన్నట్టు మేము ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీలు చిన్న అన్ని మేము నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నాం. అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏదైతే రుణమాఫీ ఉన్నదో దేశవ్యాప్తంగా ఆర్బీఐ కూడా చెప్తున్నది రుణమాఫీ చేయడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోతుంది రాష్ట్రం అని. అయినా కూడా మేము రైతులకు మాట ఇచ్చినాము, రైతుల కష్టం మేము ఆ మాట కట్టుబడి ఉంటాం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి. కాబట్టి గతంలో చూసుకున్నా సరే ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా బరాబర్ అదే మాట కట్టుబడి ఉండి మేము రుణమాఫీ చేసినాం. చేయలేదా? రుణమాఫీ చేయలేదంటారా? రుణమాఫీ మీరున్నారు, మీకు రుణమాఫీ జరగడం వల్ల మీకు వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన? జరిగిందా? రుణమాఫీ అంతా జరిగింది. అవును, అందరికి జరిగింది. కొన్ని లోపాలు ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తున్నారు కదా. ఒక్కసారే మనం మొత్తం క్లీన్ చేయలేము కదా బ్రదర్, కొంచెం సమయం పడుతుంటుంది, వెనక ముందు అవుతుంటుంది. మేము అది కూడా బాధ్యత చెప్తున్నాం. మేము అయిపోయింది అని చెప్పి మేము డబ్బులు కొట్టుకోవట్లేదు కదా, చిన్న లోపాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫై చేస్తున్నామని చెప్తున్నాం. మొత్తం స్కీమ్ క్లోజ్ అయిపోయింది ఇచ్చులే అని చెప్పలే కదా. దాంతోపాటు సన్నోట్లకి బోనస్ ఇస్తా అని చెప్పినాం. ఆ రోజు ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు ఇస్తే 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిన డబ్బులు కొట్టుకున్న పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క రైతు ఎకరానికి ఈజీగా 25 నుంచి 30 క్వింటాల ఒడ్లు ధాన్యం పండించిన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క క్వింటాకి 500 రూపాయలు బోనస్ వచ్చిందంటే తక్కువ 10,000 నుంచి 15,000 రూపాయల బోనస్ వచ్చింది వాళ్ళకి ఒక ఎకరం పేరు మీద. మరొక ఎకరం పేరు మీద ఇచ్చిన 5,000 పెద్దగా ఉందా? ఒక ఎకరం పేరు మీద 10,000 నుంచి 15,000 వస్తున్నాయి, అది పెద్దగా ఉందా? అంటే మేము 10-15,000 లాభం వచ్చాడు రైతు చేసినాం కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుండొచ్చున? గ్యాస్ 1000, 1100, 1200, 500 చేసినందుకు వ్యతిరేకత వస్తుండొచ్చున? కరెంటు బిల్లులు 200 యూనిట్ల కన్నా తక్కువ ఉన్న కరెంటు బిల్లు మొత్తం మాఫీ చేసి 0 చేసినందుకు వ్యతిరేకత వస్తుండొచ్చున? ఎందుకు వ్యతిరేకత వస్తుంది? వ్యతిరేకత అనేది లేదు. ఇప్పుడు మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ టికెట్లు ఇచ్చినాం, ఇక్కడ వస్తుంది ప్రతి ఫంక్షన్లో. నేను అది మీకు చెప్పడం సిల్లిగా అనిపిస్తుండొచ్చు. ఒకప్పుడు ఫంక్షన్లు అంటే ఆఖరికి మ్యాచ్లే ఫంక్షన్లో కూడా మగవాళ్ళే అవపడేటోళ్ళు, ఆడవాళ్ళని తీసుకురాకపోతుండే, ఏం దూరం ఏం పోతుండే. ఈరోజు ఫంక్షన్లు అంటేనే ఆడోళ్ళు కలకలాడుతూ ముత్తైదులు చేసే ఫంక్షన్లు ఉంటాయి మన ఇళ్ళల్లో. ఇప్పుడు అందరూ చాలా సంతోషంగా చిరునవ్వుతో వస్తున్నారు. అది అందుకోసం వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది? వ్యతిరేకత ఎక్కడ లేదు. కేవలం వాళ్ళు వ్యతిరేకత ఉన్నదని ప్రతిపక్ష పార్టీ నాయకులు చూపించే ప్రయత్నం చేసిన జనాలు ఎవరు నమ్ముతలేరు. పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఈ పకీరు మాటలు చెప్పి 10 ఏళ్ళు మమ్మల్ని ఆగం చేసామని చెప్పేసి టీఆర్ఎస్ అంటారు. కేంద్రంలో 10 ఏళ్ళ నుండి మీరు మాకు చేసిన చెప్పేసి బీజేపీ ప్రజలు అదే విశ్వాసంతో నమ్మే పరిస్థితి లేదు. బాధ్యతగా మేము అన్న మాట మీద ఉంటున్నాం, చేస్తాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీ మీద జరిగే అటాక్ వేరేటోళ్ళ మీద జరిగిందంట. మీరు అన్నారు గతంలో బీఆర్ఎస్ నేతలకు మాట్లాడాలంటే ఎవరికి ధైర్యం సరిపోకపోతుండే అని చెప్పేసి మీరు అన్నారు. అదే అటాక్
కందుకూరు అంబేద్కర్ ని టార్గెట్ పెడితే వేరేటోళ్ళ మీద అయిందని అంటున్నారు. అసలు ఏంది మీ పైన అంత టార్గెట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అది మరి వేరేటోళ్ళ మీదకి ఎట్లా పోయింది? ఒకటే బ్రదర్, అప్పుడు ఏం జరిగిందంటే తిరుమలగిరి పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు వచ్చింది. ఉమ్, అందరికి తెలిసిన విషయమే. ఉమ్, దళిత బంధులో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న పరిస్థితి, అడ్డగోలు దోచుకునే ప్రయత్నం జరుగుతుంది ఉమ్, లబ్ధిదారుల నుండి. ఏమనంటే అధికారం మదంతో బెదిరించి భయపెట్టించి గుంజుకునే పరిస్థితి ఉన్న ప్రాసెస్లో మేము సాక్ష్యాలతో సహా మేము బయటపెట్టే ప్రాసెస్లో నాతో పాటు నా మిత్రుడు అన్న పర్రపాటి యుగేంద్ర అని చెప్పేసి ఆయన కూడా కిషోర్ మీద చేస్తున్న పోరాటం నాకు కూడా సపోర్ట్గా వచ్చి ఆయన అంత ప్రయత్నంగా ఆయన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇద్దరం కలిసి పోరాటాలు చేస్తున్న ప్రాసెస్లో ఎవరైతే ఈ అల్లరు మూకలు కిషోర్ పెంచి పోషించిన ఏమంటారు బానిసలు మా మీద దాడి చేసే ప్రయత్నంలో తిరుమలగిరిలో అంబేద్కర్ మీద దాడి చేస్తే తుంగతుర్తి రాజకీయం మొత్తం మారిపోతున్న ఒక్క కారణంతో ఆ టైంలో నాతో పాటు ఎవరైతే కలిసి పనిచేసిన యుగేంద్ర అన్న మీద దాడి చేయడం జరిగింది. దానికి ఇండైరెక్ట్గా ఏం మెసేజ్ పంపించారంటే, నువ్వు ఇప్పుడు నోరు మూసుకోకపోతే నెక్స్ట్ నువ్వే అన్నట్టు కూడా వాళ్ళు మాకు ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే, నువ్వు మమ్మల్ని సంప్రదాయం చంపలేవు కదా, మమ్మల్ని సంప్రదాయం చంపలేవు. మా అయితే అంబేద్కర్ ఒక్కడు దొరికితే 10 మంది మీద పడి యుగేంద్ర అన్న మీద ఎట్లయితే దాడి చేశారో అంబేద్కర్ మీద చేస్తుండొచ్చు, కాళ్ళు చేతులు ఇరగొట్టుండొచ్చు, నాకు గొంతునైతే ఆపలేరుగా. ఆ విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. ఇంకోటి పైలట్ ప్రాజెక్ట్ తిరుమలగిరికి వచ్చిందని అన్నారు. వాస్తవానికి ఆ దళిత బంధు ఏదైతే ఉందో పెద్ద కుంభకోణం జరిగింది తిరుమలగిరిలో అంటున్నారు. వాస్తవమేనా? అది వాస్తవమే లేదు, కదా. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పకండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసారు కదా, అది నేను ఏదో కాంగ్రెస్ ఒకటి పార్టీ అని అట్లా ఆ విమర్శ చేయకండి. వాస్తవానికి జరిగిందా కుంభకోణం, జరిగిందా లేకపోతే ఎట్లా జరిగిందా? కుంభకోణం జరగడం వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు? బ్రదర్ ఒకటి ఏమంటున్నా అంటే, తిరుమలగిరి మండలం పైలట్ ప్రాజెక్ట్ వచ్చినందుకు సరే ఆ రోజున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి కృషి ఉన్నందుకు మేము స్వాగతిస్తున్నాం, సంతోషపడుతున్నాం, దాని థ్యాంక్స్ చెప్తున్నాం ఆడి వరకే. మరి మా పేరు మీద నువ్వు స్కీమ్ తెచ్చుకొని మా పేరు మీద నువ్వు పైసలు ఫండ్స్ రిలీజ్ చేయించుకొని దాదాపు 2300 అప్లికేషన్స్ ఉన్నాయి తిరుమలగిరి మండలంలో. ఈ 2300 అప్లికేషన్లో దీనికి డైరెక్ట్ పైసలు ఇవ్వకుండా జిఎస్టీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి, దాని జిఎస్టీ బిల్లు అనే పేరు మీద డమ్మి జిఎస్టీ ఏజెంట్లను పెట్టి ఆయన సంబంధించిన కార్యకర్తలే, ఆయన సంబంధించిన నాయకులనే డమ్మిగా పెట్టి వాళ్ళకు ఏమంటారు వేరే తెలిసిన వాళ్ళని పెట్టుకొని కమిషన్ బేస్డ్ 30% కమిషన్ వచ్చేసి. జిఎస్టీ అంటే ఆ రోజు కూడా చెప్పినాం మేము, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేకుండా ఇక్కడ గాదర్ సర్వీస్ ట్యాక్స్ ఉండే. జిఎస్టీ అనేది 18% స్లాబ్ ఉంటే 30% కమిషన్ కట్ చేసారు. మోమాటం లేకుండా 9,90,000 రూపాయలు ఉన్న స్కీమ్లో ఒకనికి 6,90,000, ఒకనికి 5 లక్షలు, ఒక 4 లక్షలు గొంతుండి మాట్లాడుతున్నా కొంచెం ఎక్కువ పైసలు. జర మేము ఏమంటే నోట్ల నాలుగు లేనట్టు ఉన్న ఎవరైతే లబ్ధిదారు ఉండో వానికి మొత్తం నిండా ముంచే ప్రయత్నం చేసుడు. దాంట్లో అడుగు అడుగున అవినీతే. మేము ఊరికి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కదా టీఆర్ఎస్ మీద చేస్తున్నాడు చేయలే, ఆధారాలతో సహా లబ్ధిదారుల పేర్లతో సహా దాని మీద మేము ఆర్టీ చేసి డేటా మొత్తం తీసుకొని ఎవడెవడు లబ్ధిదారుడు వాళ్ళ కార్యకర్తలకు 3వ విడత అని చెప్పేసి ఫస్ట్ విడతల 2వ విడతల భర్తకు వస్తే 3వ విడతల భార్యకు వస్తుంది, తండ్రికి వస్తే కొడుకు వస్తుంది, బిడ్డకు వస్తుంది, ఎంతమంది అంటాం. అది దళిత బంధుకు అనేది వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా కిషోర్కి ఎవడు అవసరం ఉంటే వానికి ఇచ్చుకున్నాడు. కిషోర్కి ఎవడైతే వేరే పార్టీ నుంచి ఆకర్షితుడు అవుతుండో ఆపరేషన్ ఆకర్షికి దళిత బంధు పేరు చెప్పుడు ఆల్మోస్ట్ అంతా గిదే జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వ్యతిరేక చెప్పేది ఏముంది, మేము సాక్ష్యాలతో సహా రోజు చూపించినాం, ఆధారాలు ఉన్నాయా, బాజప్తుగా ఉన్నాయి, ఇప్పటి కూడా ఉన్నాయి. మీరు కావాలంటే నా సోషల్ మీడియా నా ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉన్నాయి చూడండి పేర్లతో సహా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు అంటే 10 లక్షలు రావాలి గవర్నమెంట్ నుండి, 10 లక్షల స్కీమ్ అది. ఇప్పుడు మీరు అంటున్నారు 3 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు ఇచ్చారు. ఆ 4 లక్షలు తీసుకున్న వాళ్ళు 3 లక్షలు తీసుకున్న వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చే పరిస్థితి ఉందా? 100% వాళ్ళు బయటకు వచ్చినాకనే మా పోరాటం మొదలు పెట్టినాం బ్రదర్. మేము ఎవరికి సంబంధం లేకుండా మేమే ఏమంటారు దొంగని మేమేం డప్పులు కొట్టలే. బాధితులు ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చినాకనే మేము ఆ సమస్యల పైన పోరాటం చేసినాం. బాజప్తుగా తొండలు ఉన్నారు, తొండల ఏమంటారు డైరీ యూనిట్ అంటే బర్ల స్కీమ్ అని చెప్పేసి నిలువులో మూసేసారు.
వాళ్ళని. షెడ్ కోసం అని 1,50,000 2,00,000 షెడ్డుకు ఖర్చు పెట్టిచ్చారు. 2, 3 బర్రెలు ఇచ్చి కథం మామ అనిపించుకొని ఉన్న నాయకులు తలా ఏమంటారు తలా ఇంత పంచుకొని అన్యాయం చేసిన పరిస్థితి. వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిర్రు. రోడ్డు మీద ధర్నాలు చేసిర్రు. వాళ్ళొచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పినాకనే మేము దానిపైన పోరాటం చేసినాం. అట్లా ప్రతి ఒక్క మేము స్టార్టింగ్‌లో పోరాటం చేసేటప్పుడు ఒక బర్రెల స్కీమే అనుకున్నాం. బర్రెలు ఎక్కడిది మొత్తం అన్నిట్లో అడుగడుగున అవినీతే. అవినీతి లేకుండా దళిత బంధులో ఒక్కనికి ఒక్క యూనిట్ వచ్చింది లేదు. దాంట్లో బాజాప్తుగా దాదాపు 150 కోట్ల దాకా స్కామ్ జరిగింది. 150 కోట్ల స్కామ్‌లో ఎమ్మెల్యే తెలవకుండా జరుగుతుందా? ఎమ్మెల్యే సుధపూస అయి ఉండొచ్చు ఆయనే గాదర్ కిషోర్. మరి ఏమంటారు అధికారులకు ఎందుకో ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయలేదు. చెప్పాలి కదా! నేను మంచి మంచి ఉద్దేశంతో తెచ్చిన ప్రజలకే మేలు జరగాలన్నప్పుడు అన్యాయం జరిగిందని బాధితులు బయటకు వస్తే నువ్వెందుకు చర్యలు తీసుకోలేదు? నీకు ఆ అధికారం లేకుండేనా? లేకపోతే ఆ బాధ్యత లేకుండేనా? దేనికి అర్థం అది? నువ్వు సైలెంట్‌గా ఉన్నావా అంటే దేనికి అర్థం అది? దొంగే కదా! మరి ఇంకేం చెప్పాలి? ఆ టైంలో కేసులు చేయకపోవచ్చుండొచ్చు. పైసలు రికవర్ చేయకపోతే దొంగ అయితే ఒప్పుకున్నాడు కదా దొంగని. ఇంక మనకి సాక్ష్యాలు ఏం కావాలి దానికి? ఓకే. అంబేద్కర్ కమిషన్లు ఇస్తే అంబేద్కర్ సైలెంట్‌గా ఉంటాడా? చెరువు కబ్జా విషయంలో పోయి చెరువును గతంలో ఎవరో కబ్జా చేస్తుండే దాంట్లో సైలెంట్‌గా ఉన్నాడని చెప్పేసి అని అంటున్నారు. అంటే మరి అంబేద్కర్‌కి కమిషన్లని ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు. దళిత బంధు విషయంలో స్కామ్ జరిగింది. ఎవరికి వచ్చేటివి వాళ్ళకి వచ్చినాయి అన్నారు. మరి మీ వాటా మీకొస్తే ఆ చెరువు కబ్జాని అడుక్కోపోదురా మీరు? బ్రదర్ ఒక్కటే నేను స్టార్టింగ్‌లోనే చెప్పిన. హ్మ్. అంబేద్కర్ అంటోడు పైసల కోసం రాజకీయం చేయలే ఫస్ట్. ఎంత కావాలి అంబేద్కర్‌ని కొనడానికి? నేను అదే చెప్తున్నా బ్రదర్. హ్మ్. అంబేద్కర్‌ని పైసల కోసం ఆశపడి రాజకీయం చేసినోడు కాదు. హ్మ్. నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేను పోరాటం చేస్తేనే గుర్తింపు వస్తుందని నమ్మి నేను పోరాటం చేసినాడు ఆ సమయంలో. అమ్ముడు అనుకోలే నేను. సరే నేను పోరాటం చేస్తే నాకు ప్యాకేజ్ వస్తుంది కదా పైసలు వస్తాయిగా అనుకొని పోరాటం చేయలే. మీరు అన్నట్టు మీరు ఏదో ఒక సందర్భంలో నష్టపోతున్నట్టయితే లాభం చేకూర్చుకున్నది అది ఆశ పెట్టుండొచ్చుగా. అదే మీరు అన్న చెరువు కబ్జా విషయంలో మేము బాధ్యతగా పోరాటం చేసినాం. రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మేము ఎంత అంత ప్రెజర్ చేసినాం. మాకున్న పరిధిలో వారు కూడా సానుకూలంగా స్పందించిర్రు. ఎంక్వైరీ చేసిర్రు. నిజంగా 27 గుంటలు కబ్జా జరిగింది అన్నట్టు వాళ్ళు గుర్తించిర్రు. దానికి మళ్ళీ ఫెన్సింగ్ వేసేసిర్రు. దానికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కేసులైనాయి. తదనంతరం వాళ్ళు కూడా తప్పును ఒప్పుకొని ఎంఆర్ఓ వారి దగ్గర వాళ్ళు కూడా లొంగిపోవడం కూడా జరిగింది. అంబేద్కర్ అమ్ముడు పోతాడు అయితే తిరుమలగిరిలో మెయిన్ రోడ్డుకి 27 గుంటల బిట్ అంటే దాదాపు గజం 15,000 20,000 ఉన్నది. దాదాపు 2-3 కోట్ల ప్రాపర్టీ అది. అంబేద్కర్ అమ్ముడు పోవాలనుకుంటే మరి రికవర్ అయ్యేది కాదు కదా. అంబేద్కర్ అమ్ముడు పోయాడు అనుకుంటే దళిత బంధులో అంబేద్కర్ కొనడానికి ఎంత కావాలంటే అమ్ముడు పోయే పరిస్థితి ఉందనుకుంటే అంబేద్కర్ వాస్తవంగా మరి 27 గుంటలు కబ్జా జరిగినప్పుడు అప్పుడు అమ్ముడు పోవాలి కదా. మరి ఎందుకు రికవర్ అయింది? దళిత బంధులో 150 కోట్లు 150 కోట్ల స్కామ్ జరిగింది. అందులో కూడా అమ్ముడు పోవచ్చు అంబేద్కర్. మరి ఎందుకు ఆ ప్రజల పక్షాన కోరని? సమస్య ఉండి కష్టమని మా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ కోసం కొట్లాడతాం సిద్ధంగా ఉంది. ఈరోజు బాధ్యతతో నేను చెప్తున్నా కదా, మేము అధికార పార్టీలు ఉన్నాము, వాళ్ళు ప్రతిపక్షం చేసినా కదా. టీఆర్ఎస్ పార్టీలు ఉన్న కార్యకర్తలు మాకు అన్యాయం జరిగిందని మా దగ్గరికి వస్తే బాధ్యత వాళ్ళకి న్యాయం కోసం వాళ్ళ కోసం కూడా మేము పోరాటం చేస్తామా, అధికారులతో పనులు చేపిస్తామా, మా ఎమ్మెల్యే గారితో మా నాయకులతో మేము మాట్లాడి వాళ్ళకి ఒప్పించి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇక మేము ఒక్కటే ఏం చెప్తున్నాం అంటే అంబేద్కర్ అంటాడు పైసలకు అమ్ముడు పోతాడు కాదు. నువ్వు కష్టం వచ్చిన ప్రేమతో నా దగ్గరకు వస్తే సాయం చేసే గుణం మాకున్నది. పైసలకు అమ్ముడు పోవాల్సిన అవసరం మాకేం లేదు. స్వతహాగా మాకు మా నాన్నగారు కష్టం చేసి మాకు మేము 3 పూటలు తిని నీట్గా ఉండడానికి కావాల్సిన వనరులు ఉన్నాయి. దానికన్నా గొప్పగా చదివిపించింది మమ్మల్ని. ఆ నాలెడ్జ్ ఉన్నది మాకు. అమ్ముడు పోవాల్సిన అవసరం ఏముంది ఇంకా? ఓకే. లాస్ట్ ఫైనల్‌గా యువతకి రాజకీయాలకు రావడానికి మీరు ఏ విధంగా సందేశం ఇస్తారు? ఫైనల్‌గా యువతకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు పొలిటికల్‌కి? ఒకటే బ్రదర్, నేను ఏమంటున్నా అంటే ఖచ్చితంగా రానున్న భవిష్యత్ మొత్తం యువత చేతుల్లో ఉంటుంది కాబట్టి, అన్ని రంగాల్లో యువతే ముందుకు వస్తుంది కాబట్టి, మనమేదో మన కంఫర్ట్ జోన్లలో ఉంటున్నామని కాకుండా రాజకీయంలో కూడా మీరు ముందుకొచ్చి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే మన భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి యువత ఖచ్చితంగా రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు అయితేంది, మీ యొక్క పరిధిలో మీకున్న అవకాశాలను బట్టి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు ముందుకు రండి. ఈ యొక్క వ్యవస్థను మార్చుకుందాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మేము ఖచ్చితంగా అందరికి సపోర్ట్ చేస్తానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉన్నది. మీరు కూడా అదే ఉద్దేశంతో రండి. మేము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కూడా మేము మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే రానున్న రోజులలో
లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిధిలో యువతకి ముఖ్యంగా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని భవిష్యత్ అంతా పనంగా పెట్టి పనిచేస్తున్న ఒక యువతకి అవకాశాలు ఇచ్చి వాళ్ళను భవిష్యత్ తరం నాయకులుగా తయారు చేసేందుకు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రియతమ నాయకులు మన ప్రాంత ఎమ్మెల్యే మన మందుల సామ్యుల్ గారికి మరియు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క మీ కాందాన్ మీడియా ద్వారా మేము చిన్నగా రిక్వెస్ట్ ఇచ్చుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయానికి కాందాన్ మీడియాకి ఇచ్చినాను. సో ఇది కందుకూరు అంబేద్కర్ తో ఫేస్ టు ఫేస్. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.